అందరికీ నమస్కారం. అమ్మతోడి ఛానల్కి స్వాగతం. తమ్నైల్లో చూశారు కదండి నా ఫొటోస్. అవి 2022లో తీసుకున్నానండి. అప్పుడు మా వారు చనిపోయిన కొత్త అనమాట. అప్పుడు తీసుకున్న ఫొటోస్. ఈ మధ్య ఫేస్బుక్లో గూగుల్ అడుగుతుందండి, ఇవి నీ ఫొటోసేనా అని. నాకైతే చాలా నవ్వు వచ్చింది. మా వాళ్ళు కూడా నవ్వుకున్నారు. అప్పటికి 80 కేజీలు ఉన్నానండి. ఇప్పుడు 10 కేజీలు పెరిగిపోయినా. నాకు టూర్లన్నా, పుణ్యక్షేత్రాలు, తీర్థయాత్రలు చేయాలన్నా చాలా ఇష్టం అండి. నేను ఒక్కదాన్నే కదా, ఇంక ఎవరు లేరు తీసుకెళ్ళేవాళ్ళు. ఇక్కడ మాకు లోకల్లోనే ఒక అతను ఒక 50 మందిని అలాగా తీసుకెళ్తుంటాడండి, టూర్లకు తీసుకెళ్తుంటాడు. అయోధ్య, కాశీ, నైమిసారణ్యము, ద్వారక, అలాగా అన్నీ చాలా లాంగ్ టూర్ వేస్తారండి, చాలా రోజులు. ఇక్కడే ఏసీ ట్రైన్ బుక్ చేస్తాడు. ట్రైన్లోనైతే బాగుంటుంది, హ్యాపీగా జర్నీ చేస్తాను. అక్కడికి ట్రైన్ దిగిన తర్వాత ఏసీ బస్సులు బుక్ చేస్తాడు. ఆ బస్సులు నార్త్ వాళ్ళకి, వాళ్ళ మనుషులకి తగ్గట్టే డిజైన్ చేస్తారు. మేము వెళ్ళి కూర్చుంటే అయ్యేమో ఇరుగ్గా ఉంటాయి. నాకైతే సరిపోతుందండి, కానీ నా పక్కన ఎవరు కూర్చోరు. ఎందుకంటే నేను లావు అని చెప్పేసి కూర్చోట్లేదు. ఎవరు అందరూ రిలేటివ్స్ వస్తారు, వాళ్ళ భార్య భర్తలు, అక్క చెల్లెళ్ళు, తోడి కోడళ్ళు, అలాగా వాళ్ళు లావుగా ఉన్నా సర్దుకుంటారు. నా పక్కన కూర్చునేదానికేమో ఎవ్వరు కూర్చోట్లా. ముసలోళ్ళు ఎవరన్నా ఉంటారు కదండి, బక్క చిక్కిపోయిన వాళ్ళు, వాళ్ళని కూర్చోబెడతాడు. వాళ్ళు కూర్చుంటారు, ఎప్పుడు నిద్రపోతుంటారు, నా మీద పడి నిద్రపోతుంటారు. లేదా కుదుపుల్లో అటు ఇటు బస్సు వెళ్ళేటప్పుడు వాళ్ళ చేతులు యొట్ట కమ్మిల్లాగా ఉంటాయండి, గట్టిగా పొడుస్తుంటుంటారు. నొప్పి పుడుతుంటుంది. ఏం చేద్దాం, నేనే సర్దుకుపోతూ ఉంటుంటాను. ఇంకా బస్సు దిగిన కాడి నుంచి మంచి ఎండలు, ఏప్రిల్ మే నెలలో తీసుకెళ్తాడు. కాళ్ళు బొబ్బలికిపోతాయండి గుళ్ళోకి వెళ్ళేసరికి. అప్పుడు అనిపించిద్ది నాకు, దేవుళ్ళందరూ కనిపెడుతుంటారు. అప్పుడు అనుకుంటా ఇంక రాకూడదు అనుకుంటా. అయినా చాలా ఇన్సల్ట్ చేసే, అవమానం చేస్తుంటారు ఈ బస్సులో ఉండేవాళ్ళు. బస్సు ఎక్కేటప్పుడు చెయ్యి ఇవ్వటము, అయ్యో నేను ఎక్కుతాను, నేను బాగా ఎక్కుతాను అన్నా కూడా వినరు. దిగేటప్పుడు చెయ్యి అందించటము, కావాలని చేస్తున్నారో, నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారో. బస్సులో ఉన్నప్పుడేమో నా పక్కన ఎవరూ కూర్చోరు, బస్సు దిగిన తర్వాత అంజని అంజని అనుకుంటూ వస్తుంటారు. దొంగ ప్రేమలన్నీ చూపిస్తుంటారండి నా మీద. అలాగా నాకు ఇన్సల్ట్గా ఉండి నేను ఇంటికి రాగానే స్పార్క్లో చేరానండి. డబ్బులు కట్టి చేరాను. ఆవిడ ఫుడ్ ఏం తినాలని ఫొటోస్ పంపిస్తారు. ఆ ఫొటోస్ ప్రకారం తినాలి. అవి అయితే అసలు సరిపోవట్లేదండి నాకు. ఇంత చెప్పేదన్నమాట. అవి ఏమో నాకు సరిపోయేది కాదు. పండుకుంటే, కళ్ళు మూసుకుంటే చికెన్లు, మటన్లు, బిర్యానీలు అన్నీ కళ్ళ ముందు కనిపిస్తుంటాయి. అయినా సరే కంట్రోల్ చేసుకొని నేను ఎలాగైనా తగ్గాలి. వీళ్ళందరూ బస్సులో వాళ్ళందరూ ఎగతాళి చేస్తున్నారు. డాక్టర్ కాడికి పోతేనేమో కాళ్ళు నొప్పులని పోతే వెయిట్ తగ్గమంటున్నారు. ఎట్లయినా నేను తగ్గాలి అని చెప్పేసి నేను అనుకునేదాన్ని. 2 సార్లు పడ్డానండి కళ్ళు తిరిగి, తలనొప్పి వచ్చేది. ఆవిడ చెప్పే ఫుడ్కి తలనొప్పి వచ్చేది. 2 సార్లు ఇంట్లో ఒకసారి పడ్డాను, మెట్ల మీద ఒకసారి పడ్డా. మెట్ల మీద పడ్డప్పుడు దెబ్బ తగిలిందండి నాకు. అప్పుడు మా అబ్బాయి వచ్చి, నువ్వేమన్నా అందాల పోటీలకు పోవాలా, నువ్వు తగ్గి ఇప్పుడు ఏం చేయాలి, ఎందుకు నువ్వు ఇట్లా కళ్ళు తిరిగి పడిపోవటము, లిమిట్గా తిను, వాకింగ్ చేసుకో చాలు అని చెప్పేసి ఆ అబ్బాయి అరిశాడు. ఇంకా తర్వాత అక్కడి నుంచి మానేశాను. అలాగే కంటిన్యూ చేసుకుంటా ఉన్నానండి. ఎందుకంటే ఈరోజు అవి చూసుకొని నవ్వు వచ్చిందండి నాకు. అప్పుడు ఆ విధంగా ఉండాను, ఇప్పుడు మారిపోయాను. ఎందుకంటే ప్రతి సంవత్సరం పెరిగిపోతలేదండి, వయసు పెరిగే కొద్దిగా. అంతే కదా, ఎవరికైనా కూడా వయసు పెరిగే కొద్దిగా నాకు వెయిట్ కూడా పెరుగుతున్నా. అందుకేనండి దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు. నేను అనుకున్న దానికి నాకు అధికంగానే ఇచ్చాడు. అలాగే నా ఒళ్ళు కూడా ఇచ్చాడండి అధికంగాని. నేను కూడా సంతోషపడుతున్నాను.
ఇంకా ఏం చేయాలి, ఎవరేది చెప్తే ఆ కషాయాలు తాగేదాన్ని, ఒళ్ళు పాడు చేసుకునేదాన్ని, మోషన్స్ అయ్యాయి. ఎవరేది చెప్తే ఇది చెయ్యంటే అది చేసేదాన్ని. అలాగా చేసి నేను ఒళ్ళు పాడు చేసుకునేదాన్ని అండి. దేవుడిచ్చింది ఏం చేయలేము, ఇక నాకు ప్రాప్తం ఇదేని అనుకొని ఇలాగే సర్దుకొని పోతున్నా. అందరికీ నమస్కారం అండి.